आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी ख़वातीन अंजुमन और गैर सरकारी तंजीम सफ़ा के ज़ेर एहतमाम आज यूनिवर्सिटी कैंपस में धनक बाज़ार एग्जीबिशन कम सेल का इफ्तिताह वाइस चांसलर प्रोफेसर सैयद ऐनुल हसन के हाथों अमल में आया। इस मौके पर वाइस चांसलर ने मानो लेडीज़ एसोसिएशन के मकासद पर मुबनी एक पोस्टर का भी रस्म इजरा अंजाम दिया। एसोसिएशन का क़याम अप्रैल 2023 में अमल में आया था। वाइस चांसलर ने हुनरमंद ख़वातीन के लगाए गए स्टॉल्स का तफसीली मुआयना किया और उनकी हौसला अफजाई भी की। प्रोफेसर इश्तियाक अहमद रजिस्ट्रार भी इस मौके पर मौजूद थे। मोहतरमा अर्शिया हसन सदर मानू ख़वातीन अंजुमन और जनाब इमाम हुसैन डायरेक्टर ऑफ ऑपरेशन सफ़ा मेहमानाने एजाज़ी थे। प्रोफेसर शाहिदा नायब सदर अंजुमन, प्रोफेसर एमओ नजान जनरल सेक्रेटरी, प्रोफेसर विकारुन्निसा जॉइंट सेक्रेटरी डॉक्टर ईरा खान, जॉइंट सेक्रेटरी डॉक्टर मुहासिना अंसारी खाजिन के अलावा प्रोफेसर आमिना तहसीन सदर शोबे तालीम निस्वा ने शिरकत की। धनक बाज़ार में मतनू या बासलाहियत हुनरमंद ख़वातीन की तैयार करदा मुख्तलिफ मुनफरिद व इलाक़ाई अशिया ख़रीदारी के लिए दस्तियाब थी। यूनिवर्सिटी तदरीस व गैर तदरीसी अमले के अलावा तुलबा की बड़ी तादाद ने धनक बाज़ार से इस्तेफ़ादा हासिल किया। डीसीपी साइसरी ने कहा कि गाड़ियों की चेकिंग के दौरान अब्दुल्लापुर में पुलिस ने 2 चोरों को गिरफ्तार किया है। इनके कब्जे से 9 मोटरसाइकिल, एक ऑटो को जब्त किया गया, जिनकी जुमला मालियत तकरीबन 10,40,000 रुपये बताई गई है। गिरफ्तार होने वालों में बी शिवा उमर 23 साल जो कि पेशे से बाइक मैकेनिक है और एम रुपेश उमर 22 साल जो कि पेशे से लेबर साकिन वनस्थलीपुरम को गिरफ्तार कर लिया गया। मज़ीद तफसीलात सुनिए डीसीपी की ज़बानी। వెహికల్ చెకింగ్లో భాగంగా నిన్న రాత్రి మనకి ఇద్దరు అఫెండర్స్, యాక్చువల్లీ ముగ్గురు ఆటోమొబైల్ థెఫ్ట్లో మనకి చెక్ పోస్ట్ అబ్దుల్లాపూర్ మెట్ సంపూర్ణ హోటల్ దగ్గర ఉన్న చెక్ పోస్ట్ దగ్గర దొరకడం జరిగింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే వీళ్ళిద్దరూ బండారి శివ అని, ఇతను అబ్దుల్లాపూర్ మెట్ విలేజ్లోనే ఉంటాడు, ఆటో మెకానిక్, బైక్ మెకానిక్. అండ్ అట్లానే మచ్చా రూపేష్ అని, ఇతను హయత్ నగర్ వనస్థలిపురం సహారా కాలనీలో దగ్గర ఉంటాడు, వనస్థలిపురం. ఇతను అండ్ వీళ్ళిద్దరు ప్లస్ ఇంకొక జువెనైల్, వీళ్ళు ముగ్గురు కలిసి బైక్స్ ఆఫ్ ఇచ్చేయడము అండ్ కేవలం జల్సాల కోసం అలవాటు పడి బండ్లు దొంగతనం చేయడము. అండ్ చూస్తే కూడా బండ్లు పాతవి కాకుండా బ్రాండ్ న్యూ కొత్తవి హై అండ్ బండ్లు దొంగతనం చేసి తక్కువ రేట్ అమ్మేసేసి జల్సాల కోసము డబ్బులు అలవాటు పడి ఈ పని చేయడం, ఈ ఆఫెన్సెస్కి పాల్పడుతున్నారు. సో మొత్తం వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి మనకి 9 బైక్లు అట్లానే ఒక ఆటో రికవర్ అయింది. టోటల్ వర్త్ 10,40,000. అండ్ ఈ ఆఫెన్స్లో ఈ రూపేష్ అని ఎవరైతే ఉన్నాడో ఇతను మనకి పాత 2021 ఇంకా 22లో హయత్ నగర్ నుంచి ఆల్రెడీ మోటార్ సైకిల్స్ దొంగతనం కేసులో ఆల్రెడీ రిమాండ్ చేయడం జరిగింది. అండ్ అంటే పాత అక్యూజ్డ్. సో ఇతనికి నేర చరిత్ర ఏదైతే ఉందో అది అంటే ఎట్లా బండి ఎట్లా కొట్టేయాలి, ఎట్లా ఇచ్చేయాలి అన్న చరిత్ర అతనికి తెలుసు. అండ్ అట్లానే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఆటోలో తిరుగుతూ బండి దొంగతనం చేయగానే బండి ఏదైనా లాక్ ఓపెన్ అవ్వగానే ఆ ఆటోని అక్కడ వదిలేసేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి తెచ్చుకోవడం, ఇట్లా వాళ్ళు చేస్తూ ఈ దొంగతనాలన్నీ చేశారు. అండ్ మనకి దీనిలో కంప్లైంట్ అసలు మనకి ఇది రాగా మనకి 16th కంప్లైంట్ వచ్చింది. స్టూడెంట్ హాస్టల్ దగ్గర పెట్టిన బండి పోయింది అని అంటే ఆ బండే మనకి అక్కడ అబ్దుల్లాపూర్ మెట్ వెహికల్ చెకింగ్ అంటే 16వ తారీఖునే కంప్లైంట్ ఇచ్చిండ్రు. 17 ఆ నంబర్ అవి కనిపించేసరికి మనకి డౌట్ వచ్చి డీటెయిల్గా చెక్ చేయడంలో వీళ్ళు దొరకడం జరిగింది. అండ్ దీంట్లో వెంకట్రామరెడ్డి ఇంకా క్రైమ్ టీమ్ చాలా బాగా పనిచేశారు అండ్ ఐ అప్రిషియేట్ దెమ్. అండ్ దీంట్లో మన సిపి సార్ గైడెన్స్ అండ్ ప్రోద్బలంతో మేము ఇవన్నీ డిటెక్ట్ చేయడం జరుగుతుంది.